నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మత్స్య కార్మికులు చేతి బాలయ్యతో కుమ్మక్కై అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని గర్రెపల్లి మత్స్యకారులు కొందరు ఆరోపిస్తున్నారు. మత్స్యశాఖ రాష్ట్ర అధ్యక్షుడు చేతి ధర్మయ్యపై కొంతమంది పని కట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. మేము మత్స్యకారులందరం కలిసి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము చేపీళ్ళలు పోసుకొని మేమే పెంచుకుందామని అందరం అనుకున్నాము. కానీ దానికి పాలకవర్గ సభ్యులు ఒప్పుకోలేదు. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైతే అని చెప్పేసి అన్నారు. తుది నిర్ణయం ఏంటంటే సరే మ్యాక్సిమం రేటు మార్కెట్లో 100 రూపాయలు 120 రూపాయలు తెల్ల చేప నడుస్తుంది. మినిమం 80 రూపాయలు చొప్పున ఎవరైనా కానీ చేతి పాలదే కానీ ఇంకా వేరే కాంట్రాక్ట్ ఎవరైనా కానీ వాళ్ళకి ఇస్తామని మేము అన్నాము. దానికి ఈ పాలకవర్గ సభ్యులు చేతి పాలతో కుమ్మక్కై అవినీతికి లంచాలకు లక్ష రూపాయలు తీసుకొని 50 రూపాయలు చొప్పున రాస్తామంటే దానికి మేము ఒప్పుకోలేదు. ఎవరైతే మీరు అంగీకరిస్తారో దీనికి ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే మీ పాలు తీసేస్తాము, మీ వాటాదానం తీసేద్దామని చెప్పేసి పాలకవర్గ సభ్యులు మమ్మల్ని కుట్టడానికి వచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైన చేతి ధర్మయ్యపై లేనిపోని ఆరోపణలు కొంతమంది గిట్టినటువంటి వ్యక్తులు నిన్న ప్రచారం చేసినారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటి బూటకపు తనకు సంబంధమే లేదు. గత 2 సంవత్సరాల నుంచి చేతి బాలాజీ ఉన్నాడు. తను ఇప్పటి వరకు కూడా గర్రెపల్లి కూడా రాలేదు. తనపై చేసినటువంటి ఆరోపణలు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఫిషరీస్ కరీంనగర్ ఆఫీసర్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ అవినీతికి అక్రమాలకు పాల్పడినటువంటి పాలకవర్గ సభ్యులపై తక్షణమే చర్య తీసుకొని మాకు మార్కెట్లో ఉన్నటువంటి ధర 80 కానీ 100 కానీ చొప్పున మాకు నిర్ణయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంకని భాను. పెద్దపల్లి నియోజకవర్గ బీఎస్పీ సమావేశం ఇన్ఛార్జ్ పోగుల ఆనంద్ అధ్యక్షతన సుల్తానాబాద్ ఆర్ఎంబీ అతిథి గృహంలో మంగళవారం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావచ్చు, ఇతర చిన్న రాష్ట్రాలు కావచ్చు, అది ఏదేమైనా మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ పార్టీల ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎన్ని పోరాటాలు చేసి కానీ, ఎన్ని లాకప్పులు, ఎన్ని జైళ్ళు, ఎన్ని కేసులు అనుభవించినా కానీ కేంద్రంలో పరిపాలన చేసేటువంటి వానికి తెలంగాణ ఇచ్చే సిద్ధశుద్ధి లేనప్పుడు ఈ త్యాగాలని వృధా అవుతాయి అని కూడా ఈ ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం భారతదేశంలో పరిపాలన దక్షిస్తున్నటువంటి పార్టీ. ప్రజల కోసమే ఈ పార్టీ జీవిస్తుంది. ప్రజల కోసమే ఈ పార్టీ ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందని కూడా గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్పష్టమైన వైఖరి. రేపు వెనుకబడ్డ జాతుల్ని దేశంలో అధికారం తీసుకురావడం, అదే రకంగా వెనుకబడ్డ ప్రాంతాలని కూడా డెవలప్ చేయడం, అదే రకంగా వెనుకబడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సపరేట్ రాష్ట్రాలు రాజ్యాలని కోరినప్పుడు ఏంటంటే సపరేట్ రాష్ట్రాలు చేయడం అనేటువంటిది కూడా బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం ఉంది. ప్రతి తెలంగాణవాది మాయావతిని ప్రధానమంత్రిని చేయడం కోసం మరి ప్రయత్నించినట్టుంటే మాయావతి ప్రధానమంత్రి అయితే రేపు 2014లో ఈజీగా తెలంగాణ సపరేట్ రాష్ట్రం వస్తుంది. ఒక తెలంగాణనే కాదు, భారతదేశంలో చిన్న రాష్ట్రాలు కావాలని ఏ ప్రాంతాలలో అయితే ఈ డిమాండ్ ఉందో అన్ని చిన్న రాష్ట్రాలను కూడా చేయడం కోసం కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంటే వేపకల్లు తాగితే తగ్గుతుందా? ఇది నిజమేనా? వేపకల్లు కోసం ఎగబడుతున్నారు జనం. సుల్తానాబాద్ ఆర్ఎండ్బీ అతిథి గృహంలో సుమారు 60-70 సంవత్సరాల క్రితం పుట్టిన వేప చెట్లు, అందులో ఒక వేప చెట్టు నుండి కళ్ళు పారుతుంది. దీన్ని చూసిన వ్యక్తి ఒక డబ్బాను ఏర్పాటు చేశాడు. 10 రోజులుగా కళ్ళు వస్తూనే ఉంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఈ కళ్ళు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కళ్ళు కోసం క్యూ కడుతున్నారు. మనిషి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా అంటే ఒక షుగర్ పేషెంట్కి కానీ ఏ వ్యాధి ఉన్నా కానీ ఇది తాగడం వల్ల
నయమవుతుంది. ఇది చాలా శ్రేష్టమైనది. ఇది దొరకడం చాలా చాలా అదృష్టకరమైన విషయం. ఇది 10 days నుంచి పారుతుంది. ఇది చూడడానికి చాలామంది వస్తున్నారు. ఇది తాగడంలో దొరకడం లేదు, అంత టేస్టీగా ఉన్నది. ఇది చాలా షుగర్ పేషెంట్ ఉంటే మేము ఇక్కడికి వస్తే మేము మంచిగా గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ మరియు జాతీయ వ్యవహారాల సమన్వయ కమిటీ చైర్మన్ గా కె కేశవరావు ఎన్నికైన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థి జేఏసీ నేతలు శ్యామ్ పలువురు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ కోసం ఉద్యమ పార్టీలో చేరిన కేకేను ఆయన నివాసంలో కలిశారు స్టూడెంట్ జేఏసీ నేతలు. తెలంగాణ గౌడ మహాసభ సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా బాలసాని శ్రీనివాస్ గౌడ్ ను నియమించినట్లు తెలంగాణ గౌడ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోకిస రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుల్తానాబాద్ మండలం బొత్తగొడపల్లి యాదవ సంఘం అధ్యక్షులుగా ఆసరి రాజయ్య, ఉపాధ్యక్షులుగా జట్టి మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా ఆసరి సాయిలు, మిర్ర కుమ్రయ్య, ఆసరి రాజకుమ్రయ్య, అముల రాజయ్య, ఆసరి శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.